స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎంకి చేగొంటి గొల్లెం. మాజీ మంత్రి సీనియర్ నేత కాపు నాయకుడు చేగొంటి హరిరామజోగయ్య స్టైలే వేరు. దాదాపుగా 90 ఏళ్లకు చేరువవుతున్న ఈ వృద్ధ నేత రాజకీయంగా మాత్రం ఇంకా చురుకే అంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యల మీద ఆయన పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగానే పోరాడుతూనే ఉన్నారు. జనసేనకు ఒకనాడు పెద్ద దిక్కుగా ఉంటూ పవన్ కళ్యాణ్కి శ్రేయోభిలాషిగా ఉన్న చేగొంటి ఆ తరువాత సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో పెట్టిన డిమాండ్లు పవన్ ని తీవ్రంగా ఇరకాటంలో పెట్టాయి. పవన్ తనదైన వ్యూహంతోనే ముందుకు సాగి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. అయితే చేగొంటి ఉప ముఖ్యమంత్రికి సైతం అర్జీలు పంపిస్తూ, డిమాండ్లు వినిపిస్తూ ఎన్నికల అనంతర రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన పవన్ కి రాసిన లేఖ చూస్తే చేగొంటి మళ్లీ గొల్లెం బిగిస్తున్నారా అన్న డౌట్లు రాకమానదు. కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఆయన పవన్ కి తాజా లేఖలో రాశారు. కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి అని ఆయన పెద్ద డిమాండే పెట్టారు. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ కింద ఆర్థికంగా పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో 5% కాపులకు గత టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు దానిని అమలు చేయమని చేగొంటి గట్టిగా కోరుతున్నారు. ఇది అమలు చేసే విషయంలో సాధ్య అసాధ్యాలు చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పేదలు అయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి, ఓసీ కాపులు అంతా ఈ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారు. అందరికీ ఇప్పుడు సమాన వాటా ఉంది. ఇందులో నుంచి 5% కాపులకు కేటాయిస్తే కేవలం ఆ మిగిలిన 5%తో అన్ని ఓసీ కులాలు సర్దుకోవాల్సి ఉంటుంది. తాజా ఎన్నికల్లో అగ్ర కులాలు అన్నీ గుత్తమొత్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. దాంతో ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తే మిగిలిన వారు దూరమవుతారన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కులపరమైన రిజర్వేషన్ల జోలికి కూటమి ప్రభుత్వం ఇప్పట్లో పోదలుచుకోలేదు అన్న మాట వినిపిస్తోంది. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిది. ఒకసారి దానిలో జోక్యం చేసుకుని కొరివితో తలగొక్కున్న నేపథ్యం టీడీపీ ప్రభుత్వానికి ఉంది. అందువల్ల టీడీపీ ఈ విషయంలో ఎన్నికల్లో సైతం హామీ ఇవ్వలేదు. పవన్ విషయం తీసుకున్నా ఆయన కులాలకు అతీతంగానే ముందుకు సాగాలని చూస్తున్నారు. అందరివాడిగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ముద్రగడ అయితే కాపులను బీసీలలో చేర్చే విషయం చూడమని ఒక డిమాండ్ పెట్టారు. ఇప్పుడు చేగొంటి కాపులకు 5% రిజర్వేషన్లు అంటున్నారు. ఇలా కాపు పెద్దలు ఇద్దరూ పవన్ మీద చెరో విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే పవన్ తనదైన విజన్ తో పనిచేస్తారని అంటున్నారు. ఆయన రాజకీయంగా రాటుదేలారని, తాను చేయాలన్న దాని మీద పూర్తి స్పష్టతతో ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ పాలనలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తామని కూడా చేగొంటి కోరుకున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని, గ్రామ మండల జిల్లా స్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. సినిమాలకు, రాజకీయాలకు సమానంగా సమయం కేటాయించాలని కూడా చేగొంటి కోరుకున్నారు. మొత్తానికి మరోసారి జనసేనకు తాను మార్గదర్శకుడిగా ఉండాలని చేగొంటి ఆశిస్తున్నారా అని ఉంది. మరి ఈ లేఖ మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పవన్ ఇప్పుడు కీలకమైన బాధ్యతలలో ఫుల్ బిజీగా ఉన్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.